హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వైజాగ్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. అన్నీ లాంగ్ వీడియోలు పెడుతున్నాం కానీ షార్ట్ వీడియోలు ఏం పెట్టట్లేదు. ఈసారి రీల్స్ కూడా పెడదామని, షార్ట్ వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు ఎలాగ డే ఆఫ్ ఇచ్చారు, ఒక 2 days ఆఫ్ అంటే. కాబట్టి అలాగా బోర్ కొడుతుంది కాబట్టి అలాగా మా దగ్గరలో ఉన్న ఓపెన్ బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఓపెన్ బీచ్ అంటే పేరు ఓపెన్ బీచ్, ఓకేనా? చూపిస్తాను. ప్రస్తుతానికి వెదర్ కూడా బాగుంది, మరీ అంత ఇమ్యూనిటీ కూడా ఎక్కువ లేదు కాబట్టి స్కై కూడా కొంచెం క్లియర్గా ఉంది. ఇక్కడ ఇమ్యూనిటీ ఒక్కోసారి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎలాగంటే ఇంకా స్నానం చేయక్కర్లేదు, ఇలాగ నడిస్తే ఇంకా స్నానమే, ఇంకా తలకు స్నానమే. ఇంకా మొత్తం అంతా బాడీ నుంచి వాటర్ అంతా డీహైడ్రేషన్ అయిపోద్ది. అలాగా వాటర్ ఎక్కువ తీసుకోలే. మ్యాక్సిమం అరబ్ కంట్రీస్ అన్నీ అలాగే ఉంటాయి. ఇంకా సమ్మర్ మొదలవ్వలేదు, ఇంకా ఇండియాలోనే చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయంట. ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు అంటారు, మీకు ఎలాగున్నాయి ఎండలు అక్కడని. ప్రస్తుతానికి ఇంకేం స్టార్ట్ అవ్వలేదమ్మా, మరి అక్కడ ఎలాగున్నాయంటే ఇక్కడికి చెప్పక్కర్లేదురా బాబు, బీభత్సంగా ఉన్నాయి అంటున్నారు. ఎనీవే ఇక్కడ కూడా ఉంటాయి ఎండలో, ఉండకుండా మాత్రం ఉండవు, ఎండలు పక్కా ఉంటాయి. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. క్లైమేట్ కూడా మీరు చూస్తున్నారు కదా, కొంచెం క్లియర్గా నీట్గా పర్లేదు. ఇమ్యూనిటీ లేదు కాబట్టి ఈరోజు స్కై కూడా క్లియర్గా ఉంది. ఇంకేస్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే మాత్రం చూడక్కర్లేదు, ఇంక మొత్తం అంతా ముబ్బేసినట్టు ఉంటుంది. ఇంకా బయటన ఇంకా స్వెట్టింగ్ ఇంకా బయటకు వస్తాయి. అలాగా ఇంకా వాకింగ్ డిస్టెన్సే కదా, ఇంకా అలాగే మా క్యాంపస్ దగ్గర నుంచి కరెక్ట్గా బీచ్కి ఒక 10 minutes నడుచుకెళ్ళిపోవడం. చూశారు కదా స్కై. హ్యూమిడిటీ లేనప్పుడు, అదే హ్యూమిడిటీ ఉన్నప్పుడు అయితే మాత్రం మీరు ఇంకా చూడక్కర్లేదు, అసలు ఏం కనబడదు. ఇంకా మొత్తం అంతా పొగమంచులాగా మొత్తం అంతా కమ్మేసి ఉంటుంది. అలాగే ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగా ఉంది. ఇంకా ఏదేదో జరుగుతున్నాయి దుబాయ్లోని. గడ్డి ముక్కల్లాగా ఉన్నాయి ఇవేవో. చూడడానికి చాలా బాగున్నాయి, గడ్డి ముక్కల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే పేరు కింద కామెంట్లో పెట్టండి. టెక్నాలజీ ఏంటి మొత్తం అంతా. ఇక్కడ వాటర్ వేయడం కూడా ఇంకా అంతా పైప్ లైన్ సిస్టమే. ఆటోమేటిక్గా మీకు టైం అయ్యేకల్లా మొత్తం అన్నీ వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బయటికి. చాలామందికి దుబాయ్ అంటే ఎడారి ప్రాంతం, అక్కడ చెట్లు ఏమి ఉండవు, పచ్చదనం ఉండదు అని అంటారు. అన్ని ప్లేసులు కాదు, కొన్ని స్థలాలు మెయిన్ డిజర్ట్ ఎక్కడ ఉందో అక్కడ చెట్లు అవి ఉండవు. కానీ మిగతా నార్మల్ జనాలు అందరూ ఉండే ప్లేసుల్లో అయితే మాత్రం మీకు ప్రతి చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ మ్యాక్సిమం చెట్లు నరకాల్సిన అవసరం వచ్చినా ఆల్టర్నేట్గా వేరే ఇంకేదైనా ఉందా అని చూస్తారు. ఇంకేం లేదు సార్, ఇంకా స్కోప్ ఏం లేదు మనకి, చెట్టు మరి తీయాల్సిందే అన్నప్పుడు మాత్రం తీస్తారు. కానీ అంతవరకు మాత్రం చెట్లే నరకడం ఉండదు. మ్యాక్సిమం ఉన్న గ్రీనరీని మాత్రం కాపాడుకుంటారు. మీరు ఎక్కడ ఏ ఇంటికి చూసుకున్నా మ్యాక్సిమం సిటీలోని విల్లాస్లో పక్కాగా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుంది పక్క. ఇంకా పర్టికులర్గా అయితే ఖర్జూరం చెట్టు మాత్రం ప్రతి ఇంటికి ఉంటుంది. ఎందుకంటే మరి ఇక్కడ ఖర్జూరం బాగా పండుతుంది. ఇంకా ఖర్జూరం పూత ఆల్రెడీ రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఇంటికాడ ఇలాగే మ్యాక్సిమం. మీరు చూసారు కదా, అలా నెట్ కట్టేస్తారు. అంటే పళ్ళే రాలిపోకుండా అలా కడతారు నెట్కి. అది కొంతమంది అయితే మొత్తం ముగ్గిన తర్వాత మనం ఎవరికైనా బయటికి తీసుకొచ్చి అందరికి ఇస్తారు. తీసుకోండి అడుగుతారు ఫస్ట్, కావాలి అంటే తీసుకోవచ్చు, కానీ అడిగి తీసుకోవాలి. మన ఇంటికల్లాగా
ఉసిరికాయలు ఉన్నాయి, ఎవరో అడగకుండా ఉసిరికాయలు తెంపుకున్నట్టయితే అవ్వదు. అడిగి తీసుకోవాలి, అడిగి తీసుకుంటే ఇస్తారు. టేస్ట్ ఉంటాయి. మా క్యాంపస్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా ఇప్పటికే ఇంకా మొదలయ్యాయి, ఇంకా పూత. నాకు తెలిసి అయితే ఒక 2 months అనుకుంటా. మరి 2 monthsలో కల్లా మొత్తం అన్నీ రెడీ అయిపోతాయి. కాబట్టి ఎవరో సైకిల్ తొక్కుని వెళ్తే చెయ్యి ఊపారు. అదిగోండి సిటీ, బుర్జ్ ఖలీఫా. చూసారు కదా, అదే సిటీ. వెళ్దాం ఒకరోజు, బుర్జ్ ఖలీఫా కూడా వెళ్ళాలి. ఒకసారి వెళ్తాను, వెళ్ళి ఒకసారి వీడియోస్, కొన్ని ఫొటోస్, లాగ్స్ కూడా తీస్తాను మ్యాక్సిమం. ఇంకా అప్పుడే 2026 మే అప్పుడే సగం అయిపోయింది. అప్పుడే జూన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఏటో సంవత్సరాలు నెలల్లాగా అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా. మ్యాక్సిమం మీరు దుబాయ్లో ఎక్కడ చూసినా పాంప్లెంట్లు అట్టించడం కానీ, ఒక బ్యానర్స్ కానీ ఏం ఉండదు. ఇంకేజ్ బస్ స్టాప్ కూడా మ్యాక్సిమం అంతా డిస్ప్లే. చూసారు కదా, మొత్తం అంతా డిస్ప్లే. మొత్తం బస్ స్టాప్ ఫ్రంట్ కూడా చాలా రేర్గా వాడతారు. మొత్తం అంతా డిస్ప్లే వాడతారు. డిస్ప్లేస్, డిస్ప్లే బోర్డ్స్ మొత్తం. మీకు ఏదైనా ఇంకేజ్ ప్రొవైడ్ చేయాలి, పలానా నోటిఫికేషన్ కానీ, ఏదైనా ప్రమోషన్ అంటే మా ఒక కంపెనీ కానీ, మా హోటల్ కానీ, ఏదోటి మన ఇంటికాడ అయితే బ్యానర్స్ వేయిస్తాం కదా. బ్యానర్స్ అయితే వేయించి మనమే ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ కడతాం. కానీ దుబాయ్లో అసలు ఫ్లెక్సీకి మాత్రం ఎక్కడ చోటు ఉండదు. దుబాయ్లో మొత్తం అంతా డిస్ప్లే, ఎల్ఈడి. మొత్తం ఏం చూసినా మీరు డిస్ప్లే. ఒక షాప్ ముందున కానీ, ఏదైనా ఎక్కడ చూసినా డిస్ప్లే ఉంటుంది. వెహికల్ పార్కింగ్ కానీ చూసారా, మొత్తం ఏవైనా మ్యాక్సిమం అంతా డిస్ప్లే అంతా. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చి చూసాను కానీ ఎక్కడ పోస్టర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్స్ కానీ అసలు ఏమీ చూడలేదు. వచ్చి 2 years అయ్యింది. కానీ ఆ రోడ్లో అయితే చాలా పెద్ద డిస్ప్లే ఉంటుంది. అంటే రోడ్డు పక్కనే ఇంకా ఒక టీవీ చెప్పక్కర్లేదు. గోడ వాల్ ఎంత ఉందో, ఆ వాల్ ఈ చివరి నుంచి చివరి వరకు మొత్తం అంతా ఇంకా మొత్తం అన్నీ ఎల్ఈడీస్ ఉంటాయి మొత్తం. ఫైనల్లీ మనం అనుకున్న ఓపెన్ బీచ్ లొకేషన్కి వచ్చాం. ఇదేనండి ఓపెన్ బీచ్. అలా ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా టైమింగ్ ఉంటుంది. ఒకప్పుడు 24/7 అనేవాళ్ళు, కానీ ఇప్పుడు లేదు అలాగే. మొత్తం అంతా క్లోజ్ చేశారు. చూసారు కదా, సైలెంట్, పీస్ఫుల్, కామన్ పీస్ఫుల్గా ఉంది. ప్రస్తుతానికి ఇది రన్నింగ్లో లేదు కాబట్టి సెక్యూరిటీస్ ఉన్నారు. చూసారు కదా, వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ చేసుకుని ఉన్నారు. నాకు తెలిసి అయితే 7:30 వరకు అనుకుంటా అంతే. మొత్తం అంతా ఇక్కడ మాత్రమే కాబట్టి మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం, ఓపెన్ బీచ్ కాబట్టి. కొన్ని పామ్ జుమేరా అలాంటి దగ్గర బీచ్లో అయితే వీడియో రికార్డ్ చేయకూడదు, ఫొటోస్ కూడా తీయకూడదు. కానీ కొంతమంది ఫొటోస్ తీసుకోవచ్చు అనుకుంటా, మరి వీడియోస్ అయితే రికార్డ్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది వస్తారు కదా, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగినట్టు ఉంటుందని మ్యాక్సిమం ఒప్పుకోరు, అలౌ చేయరు అక్కడ సెక్యూరిటీ. ఇక్కడ ఓపెన్ బీచ్ కాబట్టి పర్లేదు, ఇక్కడ ఎవరు ఉంటారు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవచ్చు. ఇది ఒకసారి అలాగా సన్సెట్ చూసి, ఆ కెరటాల అలల సౌండ్ అలాగా వినేసి ఇక మళ్ళీ రిటర్న్ అయిపోదాం. ఇక్కడ అలలు ఎక్కువ రావని అంతేగాని బీచ్ అంటే మన ఇంటికాడ బీచే. మన వైజాగ్లో మించిన బీచ్లు ఇంకెక్కడ ఉండవు.
ఇక్కడ జస్ట్ అలలో ఒకటే ఫ్లోటింగ్గా రావు, కానీ ఎక్కువ ఆపేస్తారు వాళ్ళు మధ్యలోని బ్రిక్స్ లాగా వేసి ఆపేస్తారు అంతే. కానీ మన ఇంటికాడ బీచే, ఆ లొకేషన్ కానీ ఏరాడ కానీ అవి ఎన్ని మెమరీస్ ఇంకా మళ్ళీ రావు. తప్పదు, జాబ్ చేసుకొని ఎప్పటికైనా మన సొంత ఇంటికి, మన సొంత దేశానికి, అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడున్న వాళ్ళైనా మన సొంత ఇంటికి, మన సొంత దేశానికి వెళ్ళాల్సిందే. అప్పటి వరకు ఆ దేశంలోని ఏదో ఉన్నామని ఉంటాం అంతే. సొంతూరే, సొంతంగా ఉన్న బిజినెస్ సొంతందే అంతే. ప్రస్తుతానికి ఇది ఓపెన్ బీచ్ లొకేషన్ అయితే మరి నాకు చెప్పట్లేదు, మాటలు రావట్లేదు. చాలా బాగుంది. మరి ఎందుకు ఆపేసారో తెలీదు. ప్రస్తుతానికి చూసారా లైటింగ్స్, ఇప్పుడే క్లోజింగ్, ఇప్పుడు క్లోజ్ చేసి నాకు తెలిసి అయితే నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇది ఇలాగ ఉందంటే, ఇన్కేస్ నేను రాకడం ముందు నుంచి అయితే రన్నింగ్లో ఉంటే ఇంకెలా ఉంటుందో, లైటింగ్స్ కానీ జనాలతో ఇంకెలా ఉంటుందో మరి ఇంకా ఊహించుకోవడం. చాలా ఐటమ్స్ చాలా ఇట్టారు, చిన్న చిన్న హట్స్ లాగా. ఇదొక ఇది చూసారు కదా, ఇదే మన ఓపెన్ బీచ్ లొకేషన్. ఇంకా సెక్యూరిటీ కూడా టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోండి క్లోజ్ అన్నాడు. కాబట్టి మళ్ళీ మన రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇంక తిరిగి. అక్కడి నుంచి నడుచుకొని వచ్చి కొంచెం నీరసం వచ్చింది. కొంచెంసేపు ఏసీలో కూర్చొని వెళ్దాం. అదేనండి, బస్ స్టాప్లో కూర్చొని వెళ్దాం. అలాగా బస్ స్టాప్లో కొంచెం ఏసీయే కదా, కొంచెం కూర్చొని వెళ్దామని. ఆహా, ఇప్పుడే ఎక్కడో విన్నట్టున్నాను, డబ్బులు వచ్చినా రాకపోయినా ఏటీఎంలో ఏసీ ఫెసిలిటీ సూపర్ అన్నట్టు. బస్సు వచ్చినా రాకపోయినా బస్ స్టాప్లో ఏసీ ఫెసిలిటీ సూపర్. ఓకే, వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.